హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు చేసేది జంతికలు. జంతికలు అంటే కామన్‌గా శనగపప్పుతో చేస్తారు. ఇది మినపప్పుతో చేసే జంతికలు. కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ జంతికి కావాల్సింది మినప్పప్పు, బియ్యపిండి, ఉప్పు, కారం, నెయ్యి లేదా బటర్, జీలకర్ర, వాము. చూస్తున్నారు కదా. మీరు ఫస్ట్ టైం చేసేటట్టయితే ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసెస్ బియ్యపిండి. వీడియోలో చూపిస్తున్నట్టు మినప్పప్పుని 2-3 సార్లు కడుక్కోవాలి. పప్పు ములిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్లో పెట్టాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టిన తర్వాత ఉడికితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటుంది. ఇది కొంచెం వేడి మీద స్మాష్ చేసుకున్న మెత్తగా అయిపోతుంది. లేదు అంటే మిక్సీ చేసుకోవడం బెటర్. మిక్సీ చేసుకున్నట్టయితే మనకి జంతికల గొట్టం నుండి దిగుతుంది. మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పప్పు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా వస్తుంది. ఈ పప్పులోనే మనం ఇందాక చూసినవన్నీ కూడా కలుపుకోవాలి. వాము, జీలకర్ర, ఇందులోనే ఇందాక నువ్వులు చూపించడం మర్చిపోయాను. నువ్వులు కూడా ఒక 2 కప్స్ వేసుకుంటే టేస్టీగా వస్తుంది. నువ్వులు లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇందులోనే బియ్యపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ముందు కలిపేటట్టు కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసి జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అందరికీ తెలుస్తుంది కదా, అలా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో. జంతికల పిండిని జంతిక గొట్టంలో వేసుకొని జంతికలు వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా ఆ పిండిని జంతిక గొట్టంలో పెట్టుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దాని మీద జంతికల షేప్లో వేసుకోవాలి. ఇది నూనెలో వేసి వేయించుకున్నట్టయితే జంతికలు రెడీ అయిపోతాయి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జంతికల్ని తీసేసుకోవాలి. చూసారు కదా, జంతికలు నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.